నిన్న గ్రూప్ 1 మీద పెద్ద ఎత్తున ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఎక్కడ? హైకోర్టులో. ఇవాళ కూడా మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఉన్నట్టున్నాయి. ఇక్కడ అసలైన విషయం ఎక్కడ అంటే ఇబ్బంది పడుతున్నది ఎవరు అంటే తెలుగు మీడియంలో రాసినటువంటి అభ్యర్థులు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా నేనేం పెద్దగా రాలేదురా భయ్, నాకు రాయని దానికి మార్కులు వచ్చినాయని ఒకరు అంటున్నారు. కొంతమంది చాలా అద్భుతంగా రాసినాం, మేము అసలు మేము ఫ్యాకల్టీలుగా ఉన్నాం, అంటే మేము టీచింగ్ చేస్తున్నాం ఆయా సబ్జెక్టుల మీద, మాకు అసలు మార్కులు రాలేదని కొంతమంది అంటున్నారు. ఎందులో రాసిరే మీరంటే తెలుగులో రాసినాం అంటున్నారు. మరి తెలుగు మీడియంలో రాసినటువంటి అభ్యర్థులకి, ఆస్పిరెంట్స్కి ఎందుకు నష్టం జరిగింది? దీని మీద గవర్నమెంట్ కానీ టీజీపీఎస్సీ కానీ ఏం లేదు, అంత సూపర్ అని అంటున్నది. కానీ కోర్టు చాలా క్లియర్గా క్వశ్చన్స్ అడుగుతున్నది. ఆ క్వశ్చన్స్కి మరి ప్రభుత్వం దగ్గర పెద్దగా ఆన్సర్స్ లేనట్టుగానే కనబడుతున్నది. ఇగో, తెలుగులో రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారు? గ్రూప్ 1 పరీక్షపై టీజీపీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు. ఆయా సబ్జెక్టు నిపుణులే మూల్యాంకనం చేసి కేటాయించారు అన్న టీజీపీఎస్సీ. అంటే తెలుగు వచ్చిన వాళ్ళే పేపర్లు దిద్దిరని చెప్తున్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్లో హాల్ టికెట్ నెంబర్లు మారతాయని నోటిఫికేషన్లో చెప్పలేదు. మెయిన్స్లో నెంబర్లు మారడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. పిటిషనర్ల న్యాయవాదులు. విచారణ ఇవాల్టికి వాయిదా. యాక్చువల్గా ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఇచ్చారు. మరి ఎందుకో మరి తెలియదు. యాక్చువల్గా అయితే ఒకటే హాల్ టికెట్తో ప్రిలిమ్స్, మెయిన్స్ కంప్లీట్ చేస్తారు. ఇగో, నిన్న హైకోర్టులో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న పిటిషన్లపైన హైకోర్టులో గురువారం కూడా విచారణ కొనసాగింది. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం విచారణ కొనసాగించింది. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదన వినిపించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్ నెంబర్లు మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రిలిమ్స్, మెయిన్స్లో హాల్ టికెట్ నెంబర్లు వేరువేరుగా ఉంటాయన్న విషయాన్ని నోటిఫికేషన్లో పేర్కొనలేదని గుర్తు చేశారు. మెయిన్స్లో హాల్ టికెట్ నెంబర్లు మారడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. అలాగే మెయిన్స్ రాసిన అభ్యర్థుల సంఖ్యను కూడా ఒక్కోసారి ఒక్కో రకంగా ప్రకటించారు. ఫస్ట్ ఏమో ఒక 10 మంది తక్కువ వచ్చారు, తర్వాత 10 మంది యాడ్ అయ్యారు. ఎట్లొచ్చారు అన్నది ప్రశ్న. సెంటర్ల కేటాయింపుల్లోనూ తప్పులు జరిగినాయి. కొన్ని సెంటర్లలో పరీక్షలు రాసిన వారే ఎక్కువ మంది ఎంపికయ్యారని పేర్కొన్నారు. అంటే మన చాకలి ఐలమ్మ కోటి ఉమెన్స్ కాలేజీలో 18 and 19 సెంటర్స్ ఉన్నాయట నెంబర్స్. అందులో 74 మందికి ఉద్యోగాలు వచ్చినాయట. మిగతా దాంట్లో ఎందుకు రాలేదని అడుగుతున్నారు. మళ్ళీ మూల్యాంకనం చేసేలా, అంటే మళ్ళీ రీవాల్యుయేషన్ చేసేలా టీజీపీఎస్సీని ఆదేశించాలి అని కోరారు. టీజీపీఎస్సీ తరపు న్యాయవాది పిఎస్ రాజశేఖర్ వాదన వినిపిస్తూ పిటిషన్ల తరపు న్యాయవాదులు చెప్పిందే చెప్పి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. పిటిషనర్లు అపోహలు పడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలోనే మూల్యాంకనం జరిగింది. తెలుగులో పరీక్ష రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారు అని ధర్మాసనం ప్రశ్నించగా ఆయా సబ్జెక్టుల నిపుణులే మూల్యాంకనం చేసి మార్కులు కేటాయించారు. ఇరు వర్గాల వాదన విన్న ధర్మాసనం తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. బుధవారం జరిగిన విచారణలో జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు స్పందిస్తూ తమిళనాడులో ప్రజలకు అన్ని భాషలు వచ్చినా మాతృభాష అయిన తమిళంలోనే మాట్లాడతారు. మన దగ్గర మాత్రం ఆంగ్లంలో మాట్లాడిన వారికి ఎక్కువ మర్యాద ఇస్తారన్నారు. ఇది తన స్వీయ అనుభవం అని కూడా తెలిపారు. అక్కడ జడ్జి మాట్లాడినట్టు. మరి ఇవాళ కూడా విచారణ ఉన్నది. మరి ఏం జరుగుద్ది అన్నది చూడాలి.